సిసిసి డిజిటల్ 2:30 PM న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాకుళంలో దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని వెల్లడి. ఒంగోలు కలెక్టరేట్లో మంత్రి నారాయణ సమీక్ష. టిడ్కో ఇళ్ల పెండింగ్ పనులు పూర్తి చేసి దీపావళి నాటికి లబ్ధిదారులకు అందజేస్తామని స్పష్టం. సింగయ్య మరణాన్ని కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారన్న వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్. తప్పుడు కేసులతో దిగజారుడు రాజకీయానికి పాల్పడ్డారని ఆగ్రహం. గోవింద నామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళంలో ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి దివ్యాంగులకు ఆయన ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎయిర్ అథారిటీ ఆఫ్ ఇండియా సౌజన్యంతో రామ్మోహన్ నాయుడు దివ్యాంగులకు అండగా నిలిచారని, ఆయన ఆలోచన స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అర్హులందరికీ ట్రైసైకిల్ అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మంచి కార్యక్రమానికి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక కమిట్మెంట్ మొట్టమొదటి రోజు నుంచి కూడా ఈ ప్రభుత్వం అందిస్తూ ఉంది. ప్రభుత్వం వచ్చిన వెంటనే 3,000 ఉన్నటువంటి పెన్షన్ ని 6,000 మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ఏదైతే హామీ ఇచ్చారో అది నిలబెట్టుకున్నారు. దానితో పాటు అనేక కార్యక్రమాలు వాట్సాప్ గవర్నెన్స్ కూడా చూసుకుంటే లాంటి వ్యక్తులకి ఇంటికి సర్టిఫికేట్, వాళ్ళ చేతిలోనే సర్టిఫికేట్ కానీ గవర్నమెంట్ సర్వీసెస్ అన్ని వచ్చే విధంగా వాట్సాప్ గవర్నెన్స్ కూడా ఈ రోజు అలాగే నాకు కూడా ఇప్పుడు దివ్యాంగులకి ఏదో ఒక కార్యక్రమం చేయాలన్న తపనతో గతంలో అనేక సందర్భాలు టెస్టింగ్ క్యాంప్స్ పెట్టి ఈ దివ్యాంగులకి ఏ రకాలైనటువంటి పరికరాలు కావాలో, అది హియరింగ్ ఎక్విప్మెంట్ కావచ్చు, వాకింగ్ ఎయిడ్స్ కావచ్చు, క్రచెస్ కావచ్చు, లేకపోతే వీల్ చైర్స్ కావచ్చు, లేకపోతే ట్రైసైకిల్స్ కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి యంత్రాలు వాళ్ళందరికీ అవసరమైనటువంటి ఉన్నాయి. దానికి సంబంధించి జనవరిలో ప్రత్యేకంగా మన శ్రీకాకుళం జిల్లా ప్రతి ఉన్న 8 కాన్స్టిట్యున్సీల్లో ఒక ఐడెంటిఫికేషన్ క్యాంప్ పెట్టాం. ఆ క్యాంప్ ద్వారా వచ్చినటువంటి ఆ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది చూసుకుంటే సుమారు 1,283 పరికరాలకు వచ్చింది. 802 మందికి ఆ యొక్క లబ్ధి ఈ రోజు చేకూర్చే విధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా సిఎస్ఆర్ ఫండ్ తీసుకుని వచ్చి 3,20,00,000 రూపాయలు ప్రత్యేకంగా దివ్యాంగుల కోసం, వాళ్ళ ఎక్విప్మెంట్ కోసం ఈ రోజు ఖర్చు పెట్టి ఆ పరికరాల డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ని ఈ రోజు శ్రీకాకుళం కార్యక్రమం అటెండ్ అయిన తర్వాత వాళ్ళ ముఖాల్లో ఆనందం చూశారు. ఎంతో కాలం నుంచి కొంతమంది 10-15 సంవత్సరాల నుంచి ఇటువంటి ఎక్విప్మెంట్ లేక వాళ్ళు రోజు దినచర్య కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అట్లా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. అందుకనే ఒక టార్గెటెడ్ అప్రోచ్ కింద గతంలో 2 సార్లు ఈ ప్రోగ్రామ్ చేయాలని నా వంతుగా ఎంపీ నిధులు ఖర్చు పెట్టడం, కేంద్రం నుంచి నిధులు తీసుకొని వచ్చి 2 సార్లు ప్రోగ్రామ్ చేశాను. చేసినప్పటికీ ఎంతో కొంతమంది వచ్చి మాది ఇంకా ఉండిపోయండి, మేము కూడా ఇంకా ఎలిజిబుల్ గా ఉన్నాం, మాకు రాలేదని అంటే మూడోసారి నాకు తెలిసి దేశంలో ఏ కాన్స్టిట్యున్సీలో కూడా 3 సార్లు ఇప్పుడు కలింకో ద్వారా ఇటువంటి ప్రోగ్రామ్ జరగలేదు. సుమారు 6 కోట్ల రూపాయల వరకు ఈ రోజు ఇటువంటి ప్రోగ్రామ్స్ ఖర్చు పెట్టి ఎన్నో రకాలైనటువంటి బ్యాటరీ ట్రైసైకిల్స్, ముఖ్యంగా దాని తాలూకా రిక్వైర్మెంట్ మన వికలాంగుల వల్ల చాలా ఎక్కువగా ఉంది. అది ఈ రోజు సుమారు 353 కేవలం బ్యాటరీ ట్రైసైకిల్స్ ఈ రోజు పంపిణీ చేయగలిగాం. అలాగే భవిష్యత్తులో కూడా ఒక కంటిన్యూస్ ప్రోగ్రామ్ కింద సాచ్యురేషన్ వచ్చేంత వరకు ఇలాంటి ప్రోగ్రామ్స్ భవిష్యత్తులో కూడా చేయాలని చేర్చుకున్నాను. అలాగే ఈ రోజు చూసుకుంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఎస్ఆర్ యాక్టివిటీ చేసినందుకు చైర్మన్ గారు విపిన్ కుమార్ గారు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రత్యేకంగా శ్రీకాకుళం జిల్లా వచ్చి ప్రోగ్రామ్ ని మానిటర్ చేసుకుని చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే స్థాయిలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా సహకరించింది. దానితో పాటు 90 లక్షల రూపాయలు మరొక ఎన్జిఓ
ఇండియా టర్న్స్ పింక్ అనే ఎన్జిఓకి ఇచ్చి ఆనంద్ కుమార్ గారు ఎవరైతే ఎన్జిఓ లీడ్ చేస్తున్నారో వారి ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ మీద ఎక్కువగా మహిళలకి ఇబ్బంది పెడుతున్నటువంటి క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్, అలాగే దేశ స్థాయిలో #1 క్యాన్సర్ ఏదైతే ఉందో అది కూడా బ్రెస్ట్ క్యాన్సర్. కాబట్టి దాని మీద రూరల్ ఏరియాస్ లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి, అవగాహన కల్పించి మహిళలు కూడా ఎప్పటికప్పుడు చేసుకునే విధంగా, దానికి ఎర్లీ స్టేజెస్ లోనే డిటెక్ట్ చేసుకొని దాని నుంచి బయటపడే విధంగా 10,000 మందికి స్క్రీనింగ్ అన్నమాట 10 గ్రామాలు 10 చోట్ల పెట్టి 10,000 మందికి ఈ యొక్క కార్యక్రమం ద్వారా స్క్రీనింగ్ కూడా చేయబోతున్నాం. ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్. ఒకటి దివ్యాంగులకి, అలాగే మరొక ఆరోగ్యం పట్ల కూడా కాస్త అవేర్నెస్ కల్పించే విధంగా ఈ 2 ప్రోగ్రామ్స్ కి, అంటే ఓవరాల్ గా చూసుకుంటే 4 కోట్ల రూపాయలతో ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి CSR టిడ్కో ఇళ్ల పెండింగ్ పనులు పూర్తి చేసి దీపావళి నాటికి లబ్ధిదారులకు అందజేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. టిడ్కో ఇల్లు 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో 3 కేటగిరీలుగా ఉండగా అందులో 365, 430 చదరపు అడుగుల ఇళ్లను ముందుగా పూర్తి చేసి దీపావళి నాటికి లబ్ధిదారులకు అందించనున్నట్లు ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వకపోగా వారి పేరుతో రుణం తీసుకుని తిరిగి చెల్లించిన కారణంగా ఎన్పీ అయినట్లు తెలిపారు. ఈ విషయాన్ని బ్యాంకర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా 140 కోట్లు చెల్లించినట్లు ఆయన వెల్లడించారు. ఒంగోలు అర్బన్ అథారిటీ ఏదైతే ఉందో ఈ అర్బన్ అథారిటీ మీద వీసీ అంటే జేసీ గారితో తర్వాత వాళ్ళ అధికారులతో, అదేవిధంగా మున్సిపాలిటీస్ సంబంధించి వాళ్ళ అధికారులతో, మేయర్ గారితో వాళ్ళందరితో యాక్చువల్గా ఈరోజు రివ్యూ జరిగింది. గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలేదు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయింది. దాన్ని తీర్చే బాధ్యత మళ్ళా ఈ ప్రభుత్వం మీద పడింది. ప్రభుత్వం అంటే మళ్ళా ప్రజలు కట్టే ట్యాక్సే. సో వచ్చే డబ్బులన్నీ యాక్చువల్గా ఏమవుతున్నాయంటే అప్పులకు పోతున్నాయి. అయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు. ఏదైతే సంక్షేమ పథకాలు ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో చేసి చెప్పారో ఒక్కొక్కటి తీరుస్తూ వస్తున్నారు. టిడ్కో హౌసెస్లో 300 చదరపు అడుగులు, 365, 430 అని 3 రకాలు నేను తీసుకురావడం జరిగింది. అప్పుడు ఎన్ని చదరపు అడుగులైనా 3,90,000 సబ్సిడీ పెట్టాం. కేంద్ర ప్రభుత్వం 1,50,000, రాష్ట్ర ప్రభుత్వం 1,50,000 ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 90,000, 3,90,000 ఇస్తాం. మిగతాది బ్యాంక్ లోన్ తీసిస్తాం, చిన్నగా కట్టుకోమని చాలా చక్కగా ప్లాన్ చేసాం. కానీ గత ప్రభుత్వం వచ్చి పాలసీల్ని అస్తవ్యస్తం చేసింది. మనం చేసిందంటే పూర్తి చేసిందా? చేయలే. 5 లక్షల హౌసెస్కి టెండర్ ఇస్తే వర్క్ స్టార్ట్ చేస్తే 2,61,000 కుదించారు. కానీ అవన్నీ పూర్తి చేశారంటే అవి కూడా చేయకుండా వదిలేసిపోయారు. ఈరోజు ఆ ఇల్లు పని పూర్తి చేయాలంటే 7,000 కోట్లు కావాలి. 7,000 కోట్ల రూపాయలు మన ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసాం. ఫస్ట్ 430, 365 రేపు దీపావళికి పూర్తి అయ్యేటట్టుగా ఆల్రెడీ వర్క్ టేకప్ చేశారు. ఇంకా ఒంగోలులో టేకప్ చేయాల, అది ఎల్ఎన్టీ వాళ్ళు యాక్చువల్గా టేకప్ చేసింది. వాళ్ళు కూడా కొన్ని ప్లేసుల్లో చేశారు. త్వరలో ఒంగోలులో కూడా టేకప్ చేసి అది కంప్లీట్ చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం ఇల్లు ఇవ్వకుండా వాళ్ళ పేరుతో బ్యాంకుల్లో లోన్ రైట్ చేసింది. ఆ లోన్ రీపేమెంట్ వాళ్ళు చేయలే, వాళ్ళ అకౌంట్స్ ఎన్పీ అయిపోయినాయి. ఈరోజు బ్యాంక్స్ ఏంటంటే ఆ ఎన్పీ అకౌంట్ అమౌంట్ కడితే తప్ప మేము లోన్స్ ఇవ్వన్నారు. వాళ్ళకి ఇల్లు ఇవ్వాల. మనం ఇల్లు ఇచ్చింటే వాళ్ళు కట్టుకుంటే ఇల్లు సీజ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఈరోజు బ్యాంకు వాళ్ళు ఏం చేయడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు. అందువల్ల వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ముఖ్యమంత్రి గారు 140 కోట్లు కట్టమంటే మొన్న 140 కోట్లు కట్టాం. ఎవరికైతే ఇల్లు ఇవ్వలేదో, అకౌంట్స్ ఎన్పీ అయినాయో దానికి సంబంధించిన 140 కోట్లు యాక్చువల్లీ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. అది కట్టాము. కట్టిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఏదైతే కంప్లీట్ చేయబోతున్నా ఆ ఇళ్ళన్నిటికీ బ్యాంక్స్ వాళ్ళు లోన్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. 163 ప్లేసుల్లో హౌసెస్ కన్స్ట్రక్ట్ చేశారు 2014-19లో. అందులో 100 ఆల్రెడీ టేకప్ చేశాం. ఇంకా ఒంగోలు టేకప్ చేయలేదు. ఇది కూడా ఒంగోలు జిల్లాలో టేకప్ చేయలేదు, అది ఎల్ఎన్టీ వాళ్ళు. బహుశా రాబోయే 15 రోజులు ఇక్కడ కూడా టేకప్ చేసి అవి పూర్తి చేసి ఆ 2,61,000 కట్టుకథలతో ప్రజలను మభ్యపెట్టడంలో ఆరితేరిన చంద్రబాబు తాజాగా సత్తెనపల్లిలో జరిగిన సెంగయ్య మరణాన్ని కూడా రాజకీయం చేస్తూ జగన్పై కుట్రలకు పాల్పడుతున్నారని ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు.
తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగయ్య మరణంపై పోలీసులు 3 రోజుల్లోనే తమ మాటను మార్చడం వెనుక చంద్రబాబు పనిన కుతంత్రం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి అసమర్థ పాలనకు వ్యతిరేకంగా జగన్కు భారీగా ప్రజాదరణ వస్తుండడం జీర్ణించుకోలేక తప్పుడు కేసులతో దిగజాడు రాజకీయానికి చంద్రబాబు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. సింగయ్య మృతికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఎలా దుర్మార్గంగా వ్యవహరించిందో అన్ని ఆధారాలు ఉన్నాయని, వాటిని పత్రికాముఖంగా బయటపెట్టి ఈ ప్రభుత్వ నీచాన్ని ప్రజలకు చూపిస్తామని అన్నారు. చంద్రబాబు నాయుడు గారిది నిన్నే చూసాం. గుంటూరులో ఒక ప్రోగ్రాంకి వచ్చారు. గంజాయి మీద, యాంటీ డ్రగ్స్ మీద ఒక కార్యక్రమానికి వచ్చారు. ఈ రాష్ట్రానికి రాజధానిగా చెప్పుకోబడుతున్నటువంటి ప్రాంతానికి అతి దగ్గర ప్రాంతంలోకి ముఖ్యమంత్రి గారు వస్తే పోలీసులు తప్ప ఆ యొక్క కార్యక్రమాల్లో ప్రజలు ఎక్కడా కనపడనటువంటి పరిస్థితి. ఆ విజువల్స్ చూస్తే ఎక్కడరా జనాలని వెతుక్కోవాలి మనం. ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు ఆ వచ్చినటువంటి జనాలని. ఆ మీటింగ్ జరిగినటువంటి ప్రాంతాన్ని కూడా చూస్తే అక్కడ కూడా 500 మంది కూడా లేరు. ఒక ముఖ్యమంత్రి ప్రసంగిస్తుంటే 500 మంది లేనటువంటి పరిస్థితి. దానిలో కూడా ఎలాంటి అబద్ధాలు మాట్లాడాడో మనం గమనించాం. సో ఆయనకి ఎట్లాగూ జనాదరణ లేదు, ప్రజలకు మంచి చేసింది లేదు, మేలు చేసింది లేదు, ఆయన చరిత్రలో ఎప్పుడు ఈ రాష్ట్రానికి ఉపయోగపడ్డది లేదు. కాబట్టి తనంటే పట్టించుకునే నాదుడే లేడు. ప్రజల్లో పూర్తిగా వారిపై నమ్మకం సల్లగిల్లిపోయింది. ఇది ఒకవైపున కనపడతా ఉంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు యాత్రలకు వస్తుంటే వేల సంఖ్యలో ఆ కారు చుట్టూ జనాలు, ఎక్కడ పట్టినా ఇసుకేస్తే రాలన్నటువంటి జనాభాతోటి ఆ కారును కూడా మీరు ఒక్కసారి గమనించండి. కారు చుట్టూ ప్రజలు, రోప్ పార్టీలు లేవు, సెక్యూరిటీ అసలే లేదు, పోలీసు వారు కనపడరు, మళ్ళీ రిస్ట్రిక్షన్స్, జనాలు వస్తుంటే తట్టుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క యాత్రలను అడ్డుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయాలి, ప్రజల్లో వ్యతిరేకతని కల్పించేలాగా ప్రయత్నం చేయాలి. దీనికి ఒక కొత్త రకమైనటువంటి నాటకానికి తెరలేపాడు. అదే కట్టు కథలతో కూడినటువంటి ఒక తప్పుడు ప్రచారం. ఈ ప్రచారంలో నిజమెంత అనేది ఒకసారి ఆలోచిద్దాం. సింగయ్య అనేటటువంటి మా కార్యకర్త 18వ తారీఖు రోజున ఆయనకి చిన్న యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ తర్వాత అతను మరణించడం జరిగింది. అదే రోజు ఎస్పీ గారు 18వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టి ఆ వెహికల్ ఏదైతే హిట్ చేసిందో ఆ వెహికల్ ఒక ప్రైవేట్ వెహికల్, అది కాన్వాయ్లో ఉన్నటువంటి వెహికల్ కాదు, పర్మిషన్లో ఉన్నటువంటి వెహికల్ కాదు, ఒక ప్రైవేట్ సఫారీ వెహికల్ AP 26 CE 001 టాటా సఫారీ వెహికల్. ఆ వెహికల్ హిట్ అవ్వడం వలన అతనికి దెబ్బలు తగిలాయి, భుజాన మాత్రమే దెబ్బలు ఉన్నాయి. అతన్ని 108 వెహికల్లో తరలించామని వారి మాటల్లో స్పష్టంగా వారు చెప్పారు. చాలా స్పష్టంగా చెప్తున్నారు వారి మాటల్లో. ఈ వెహికల్ కాన్వాయ్ వెహికల్ కాదు, ప్రైవేట్ వెహికల్, ఓన్లీ ఈ భుజం మీద దెబ్బ తగిలింది, భుజం మీద ఎక్కడం జరిగింది, అక్కడి నుంచి మేము తరలించాము అని వారి మాటల్లో ఉన్నటువంటి మాట. మరి 22వ తారీఖు సడన్గా ఒక వీడియో వచ్చేస్తుంది. సింగయ్య గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద పడ్డట్టు. సంపూర్ణంగా ఈ ఇష్యూని గమనించాలి. ఎంటైర్ ఇష్యూలో బ్రహ్మాండమైనటువంటి నాటకాలకి తెరలేపేశారు. ఎస్పీ గారు 18వ తారీఖు మాట్లాడినటువంటి మాటలకి 22వ తారీఖు మాట్లాడినటువంటి మాటలకి ఎక్కడ పొంతనే ఉండదు. ఎంత స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి చూడండి. 18వ తారీఖు జరిగినటువంటి సంఘటన, ఎస్పీ గారు చెప్పినటువంటి ఆ యొక్క వారి మాటలు, ఇక్కడ ఉన్నటువంటి వీడియోలు, ఫోటోలు స్పష్టంగా ఇది ఒకటే అని నిరూపిస్తూ ఉన్నాయి. మరి ఇమీడియట్గా దీనిలో ఇంత మార్పు 4 రోజుల తర్వాత సింగయ్య గారి మృతదేహానికి అంతిమ కార్యక్రమాలు జరిగిన తర్వాత సడన్గా ఒక వీడియో వైరల్ అయిపోతుంది. 22వ తారీఖు వీడియో వైరల్ అయిపోతుంది. 22వ తారీఖు ఆ వీడియో మీద ప్రెస్ మీట్ పెట్టేస్తారు ఎస్పీ గారు. 22వ తారీఖే కేసు కట్టేస్తారు. అంటే ఒక వీడియో సోషల్ మీడియాలో మాధ్యమాల్లో వచ్చినప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి ఇది వాస్తవమైనటువంటి వీడియోనా కాదా, దీనిలో వాస్తవం ఉందా లేదా అనేది ప్రభుత్వం ఎప్పుడైనా కూడా ఆధారం సేకరించి మాత్రమే కేసు కట్టాలి.
మరి 12వ తారీఖు మధ్యాహ్నం ప్రత్యక్షమైనటువంటి వీడియోని బట్టి సాయంత్రానికి మీరు కేసు కట్టారు, మధ్యాహ్నానికి ప్రెస్ మీట్ పెట్టారు అంటే ఇది కావాలని ఈ కేసును పక్కదారి పట్టించడానికి చేసినటువంటి చర్యలు కాదా? కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఏ సంకల్పం ఆచరించారో ఆ సంకల్పం తప్పదని మనస్ఫూర్తిగా స్వామివారు వేడుకోండి. ఓం శివానందస్య నామధేయస్య ధర్మవృత్రీర్వేదస్య సహకుటుంబస్య సపుత్రగస్య సపుత్రగస్య సపరివారస్య ప్రేమస్తే భార్యారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు అఖండ ఐశ్వర్యాభివృద్ధిరస్తు సంధానాభివృద్ధిరస్తు ఈ వెంకటేశ్వరో నగడాక్ష ప్రదాసురస్తు సర్వే జనాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు భవంతు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని మంత్రి కొలుసు పార్థసారథి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు నాదస్వర వేదమంత్రాల నడుమ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మంత్రి స్వామివారి కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్న అనంతరం నాదస్వరాలతో వేదమంత్రాల నడుమ బేడా మండపం ప్రదక్షిణ చేసి స్వామివారి అంతరాలయ దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆయనకు వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటం ప్రసాదం అందజేశారు. అత్యంత వైభవంగా 4 లక్షల కీర్తనలు స్వామివారిని రచించి అప్పుడు వారు ఔరంగజేబు పరిపాలన పూర్వబల్గాం తులసీకరణోద్భవాం పాండే విశ్వంబరాం విక్రమత్వరళాం మదీయ మూర్ధానవరం కరిష్యతి మహాలక్ష్మీ పరిపూర్ణ కటాక్ష సిద్ధిరస్తు రాజద్వారం.
ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకే సీఎం సహాయ నిధి ఎంతగానో దోహదపడుతుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని 32 మంది లబ్ధిదారులకు 23,32,573 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అంజుబాబు లబ్ధిదారులకు అందించి మాట్లాడారు. సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిదని, వైద్యపరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలని, పార్టీలకు అతీతంగా కేవలం అర్హత ఆధారంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీలో వైద్యం అందని వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వారికి సహకారం అందించడం జరుగుతుంది. మన భీమవరం నియోజకవర్గంలో ఈరోజు 32 మందికి 23,32,573 రూపాయలు ఇవ్వడం జరిగింది. మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత వరకు భీమవరం నియోజకవర్గంలో 205 మందికి సహాయం అందించడం జరిగింది. 1,98,03,947 రూపాయలు వారికి సహకారం అందించడం జరిగింది. వీరందరూ ఆరోగ్యంగా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వక్షేణారాధన, పుణ్యవాచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబరాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. ओम कृष्णे नमः कृतिवादाय प्रज्ञाय ओम रात्रे नमः कृतान दलोत्रयाय ओम पुरोधने ओम पूर्वजाय ओम स्कराचाय स्वाहाय नादाय महामादाय नमः ओम शांतिने ओम सिंहाराय ओम सिंहाय ओम जगत्पत्याय मताय गोदाय गालाय नमः बुधवासाय वासाय नमः श्रीनिवासाय ओम गड्डिने ओम गड्डिपाय ओम सिंहाय गवादाय नादाय नमः तन्मे तन्याय तन्याय नमः उदयन कन्यावलयोः सुगन्धकुसुमापवर्गाः अवादरवरुदान विश्वदेव नित्यावरुणान्ते श्री 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 वराह लक्ष्मी कृष्णस्वामी कल्याणमहोत्सवं दिनानि कल्याणोपजात समर्पितमस्तु
నమస్కారం చేసుకుని మీ దగ్గరికి తులసి పైన తీసుకుంటారు. తులసి చేసి నమస్కారం చేసుకుంటారు. అష్టోత్తర శతనామార్చన చేస్తారు. శ్రీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాకుళంలో దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని వెల్లడి. ఒంగోలు కలెక్టరేట్లో మంత్రి నారాయణ సమీక్ష. టిడ్కో ఇళ్ల పెండింగ్ పనులు పూర్తి చేసి దీపావళి నాటికి లబ్ధిదారులకు అందజేస్తామని స్పష్టం. సింగయ్య మరణాన్ని కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారన్న వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్. తప్పుడు కేసులతో దిగజారుడు రాజకీయానికి పాల్పడ్డారని ఆగ్రహం. గోవింద నామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.